వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒక చిన్న విన్నపం. ఈ వీడియోలో నేను అన్ని నిజాలే చెప్తున్నా అండ్ నా దేశం భారతదేశం మీద ప్రేమతో నేను ఈ వీడియో చేస్తున్నా. అండ్ భారతదేశంలో ఉండే వాళ్ళు క్రిస్టియన్స్ అయినా, ముస్లిమ్స్ అయినా, హిందువులైనా, ఏ క్యాస్ట్ పీపుల్ అయినా సరే మన భారతదేశం కోసం మాత్రమే సెల్ఫిష్ ఉండాలి. మనం గుర్తుపెట్టుకోండి, ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో ప్రతి దేశం కుల, మత, జాతి, వర్గ భేదాలు లేకుండా వాళ్ళ సొంత దేశం కోసం సెల్ఫిష్ ఉంటుంది. ఫస్ట్ గుర్తుపెట్టుకో. అందుకే మనం కూడా మన దేశం కోసం సెల్ఫిష్ ఉండాలి. వాడు ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, ఎవడైనా సరే. రిలీజియన్, క్యాస్ట్ కాదురా. ఫస్ట్ మన దేశం, భారతదేశం. కంట్రీ ఫస్ట్, రిలీజియన్ నెక్స్ట్. కానీ మన దగ్గర ఇక మస్తు మంది రిలీజియన్ ఫస్ట్, నేషన్ నెక్స్ట్ అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు. సో వాళ్ళంటే నాకు నచ్చదు. సో వాళ్ళని నేను రోస్ట్ చేస్తున్నా, వాళ్ళని ఉద్దేశించి మాట్లాడుతున్నా. నమస్తే భయ్య, నమస్తే. సారీ. ఇజ్రాయిల్ చాలా డెడ్లీ అటాక్ చేసింది మళ్ళీ ఇరాన్ మీద. వచ్చి ఇజ్రాయిల్ డెడ్లీ అటాక్ వేసింది ఇరాన్ని అంటాడు. ఐ థింక్ వరల్డ్ వార్ 3 స్టార్ట్ అయ్యే సిచువేషన్ లో ఉంది. లెట్స్ వెయిట్ ఫర్ యుఎస్ఏ వాట్ ఇట్ డస్. ఎక్కువ తేడా అయిందంటే యుఎస్ఏ ఇరాన్ మ్యాప్ మీద కూడా లేకుండా చేయగలుగుతుంది. అమ్మ ప్రతిోడు ఆ వరల్డ్ వార్ 3 స్టార్ట్ అయ్యింది లేదు, పీకింది లేదు. ప్రతిోడు వచ్చి వరల్డ్ వార్ 3 స్టార్ట్ అయ్యేలా ఉంది, ఇండియా పాకిస్తాన్ యుద్ధం పెద్దగా జరిగేలా ఉంది. అరే చైనా ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతుందో, ఏదో ఒక కంట్రీ మీద బాంబు వేస్తుందో, అప్పటి వరకు 3వ ప్రపంచ యుద్ధం రాదు. గుర్తుపెట్టుకో. చైనా ఇన్వాల్వ్ అయ్యి ఒక 2-3 ఆయుధాలు ఏ దేశం మీద అయితే వదులుతుందో అప్పటి వరకు 3వ ప్రపంచ యుద్ధం రాదు. ఎక్కువ తేడా అయిందంటే యుఎస్ఏ ఇరాన్ మ్యాప్ మీద కూడా లేకుండా చేయగలుగుతుంది. ఈడేమో యుఎస్ పోయి జోక్తాడు. ఇప్పుడు ఈడు చేస్తుంది మ్యాప్ లో లేకుండా అమెరికా, ఇజ్రాయెల్. ఈడాడికి కౌంటర్ ఇస్తున్నాడు మళ్ళీ. ముందు వాడికి కాదు, వీడికి బాంబు లగాదేంటి. ఇరాన్ మధ్యలో వచ్చిందనుకో, రష్యా, చైనా, నార్త్ కొరియా ఇండియాను వెయిట్ చేస్తుండు జస్ట్ ఫర్ ఏ కాల్ ఫ్రమ్ ఇరాన్. ఒక్క కాల్ కోసం వీడు ఇండియాకి ఇంత సపోర్ట్ చేస్తాడో చెయ్యడో కానీ ముస్లిం నామ్సే ఇరాన్కి ఇంత సపోర్ట్ చేస్తున్నాడు. ఇదో బతుక వెయిట్ చేస్తుడు. అమెరికా వాడు ఎంటర్ అయిందనుకో, వాళ్ళిద్దరు పెట్టి నూకుతారు. అమెరికా కాదు, ఇజ్రాయెల్ కాదు, వాళ్ళకి మ్యాప్ లో లేకుండా చేస్తారు. ఇగో నార్త్ కొరియా గురించి తెలియదు రమాబాయ్, పెట్టి నూకుతారు. అరే నువ్వు ఆడంటే అమెరికాలో వేయండు, అమెరికా ఉంది జోకుతున్నాడు. నువ్వు ఇండియాలో ఉండి ఇండియాది జోకకుండా ఇరాన్ ఉంది ఎందుకు జోకుతున్నావురా? ఇండియాది జోకిన వారు ఎప్పుడైనా? రిలీజన్ బేస్డ్ మైండ్ సెట్, బ్రెయిన్ వాష్డ్ కిడ్. గైస్, యుఎస్ఏ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యలోకి వచ్చిందనుకో, కింగ్ జాన్ నార్త్ కొరియా ప్రెసిడెంట్ ఏమంటుందో తెలుసా? మేము కూడా సిద్ధమే, ఆడింటర్ అయితే మేము ఆగదలే అని చెప్తుండు. మీకు నార్త్ కొరియాలో కిమ్ జామ్ గాడ్ ఉంటే మాకు యోగి భాయ్ ఉన్నారా? ఉత్తరప్రదేశ్ ఒక్కటి చాలు కొడుకుల్లారా. ఆడు యుఎస్ఏది, నువ్వు ఇరాన్ది జోకడం కాదరా, ఇండియాది జోకండి. మీరు ఏడబుట్టిండ్రు ఇండియాది జోకండి రా. నీకైతే సిగ్గే లేదరా. ఇరాన్ అంటున్నావు. పాకిస్తాన్కి గొడవైనప్పుడు ఇరాన్ ఎవరికి సపోర్ట్ చేసిందిరా? ఫ్రీ పలిస్తీన్. నీ దొంగనాయల్లారా, బుర్రుందారా మీకు? ఏడుందిరా బుర్రా? దేశ ద్రోహులరా మీరు. ఇజ్రాయిల్ ఎన్నిసార్లు సపోర్ట్ చేసిందిరా మనకి? ఇండియాకి ఎన్ని ఆయుధాలు ఇచ్చిందిరా? ప్రతి విషయంలో సపోర్ట్ చేసింది. ఇప్పటివరకు అపోజ్ అయింది లేదు. మీరు సపోర్ట్ చేస్తున్న ఇరాను, పలిస్తీను అవన్నీ అపోజ్ అయినాయి. నీ పిచ్చినాయల్లారా. వాళ్ళు ఇక్కడున్న ముస్లింలు మీ గురించి ఆలోచిస్తలేరు, బాంబులు వేసేస్తారు టైం వస్తే వాళ్ళు మీ మీద. మీరు సావతందుకు రెడీ ఉన్నారు కానీ వాళ్ళ కోసం సావతందుకు రెడీ ఉన్నారు మీరు. ఈడ ఎర్రిపూలురా మీరు, పెద్ద కొండెర్రిపూలు. బంగ్లాదేశ్లో హిందూ నామ్సే లెక్చరర్లని, అఫీషియల్స్ని మెడల చెప్పులేసి దింపుతున్నారు. ఆడులను కొడుతున్నారు, చంపుతున్నారు, బలాత్కారాలు చేస్తున్నారు, గుళ్ళుగుల కొడుతున్నారు. పట్టించుకునే నాదులే లేడు. ఇక్కడున్న హిందువుల గురించి సపోర్ట్ చేయరు. వీళ్ళు ముస్లింలు అక్కడెక్కడో వీళ్ళని దేకరు, వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. ఎవర్రా మీరంతా? ఇండియాది జోకన్ రా, సెల్ఫిష్ ఉన్నాను రా. వాళ్ళు సెల్ఫిష్ ఉన్నారు, మీరు లేరు. भारत माता की जय मैं नहीं बोलूंगा, वो गलत है भाई साहब. नहीं बोलेंगे आपसे इतने उम्र में इतने बोलेंगे हम. क्यों बोलेंगे हम? భారత్ మాతాకి జై అనరంట. ఇప్పుడు చూడు, ఫ్రీ పలిస్తీన్ అంటాడు. फिलिस्तीन जिंदाबाद बोल देंगे, भारत माता की. बोल देंगे जरूर बोलेंगे. फिलिस्तीन ज्यादा अपना है या भारत? फिलिस्तीन पहले हमारा भाई, पहले फिलिस्तीन. పలిస్తీన్ భయ్ అమారా హే పైలే అని ఎందుకు అన్నాడంటే, వీళ్ళ మక్కా మసీద్ తర్వాత సెకండ్ మసీద్ అనేది పలిస్తీన్లో ఉందంట. అండ్ ఆ పలిస్తీన్లోనే వీళ్ళ ఇస్లాం మతం స్టార్ట్ అయిందంట. ఈయన కొడుకులు అందుకే మన దేశం కంటే ఎక్కువ ఆ దేశంకి సపోర్ట్ చేస్తారు. మన దేశంలో మన రామ్ మందిర్ని 500-600 సంవత్సరాలు పూర్తి చేసి మసీదు కట్టుకుంటే పట్టించుకునే నాదులే లేడు ఇక్కడ ఒక్క హిందువు కూడా. వీళ్ళు అక్కడెక్కడో ఉన్న పలిస్తీన్ ముస్లింలు, వీళ్ళ గురించి వాళ్ళు మళ్ళీ ఆలోచించారు, బాంబులు వేసేస్తారు. బట్ వీళ్ళు మాత్రం ఆలోచిస్తున్నారా? బాబా అంత బ్రెయిన్ వాష్డ్ కిడ్స్ రా మన ఇండియన్ ముస్లిమ్స్ మెజారిటీ.
వెరీ బ్యాడ్. సంకనాకి పోండి పోండి. भारत माता की जय बोलेंगे? नहीं बोलेंगे. क्यों? फिलिस्तीन जिंदाबाद. हाँ. जय बोलेंगे. हाँ. भारत माता की जय नहीं बोलेंगे और आप कह रही है कि देश में ఓ అందుభక్త అని హిందూస్ని అంటారు. ఇప్పుడు వీళ్ళు ఇది చేస్తుంది ఏంటి? భారత్ మాతకి చేయనదంట. వీళ్ళు అరే వీళ్ళు ధోకేబాజీరా, అందుభక్తులు కూడా కాదు, వీళ్ళు ధోకేబాజీ. వీళ్ళు నమ్మించి గొంతు కోసే రకం వీళ్ళు. అంటే నువ్వు చూడు, వీళ్ళు ఇరాన్ ఫ్లెక్స్లు కట్టుకుంటున్నారు, ఇండియాలో ఫలిస్తీన్ జిందాబాద్ అంటారంట, మన శత్రు దేశంకి సపోర్ట్ చేస్తున్నారు. నేను ఒకటే మాట చెప్తారా, ఇంత ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అవసరమా ఇండియాకి? ఇదే పదము ఇరాన్లో ఉండి మేము ఇండియాకి సపోర్ట్ చేస్తామంటే నొక్కుతారు నోట్లకి వెళ్ళేటట్టు. అక్కడ అదంతా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, డెమోక్రసీ అవన్నీ ఉండవు, సెక్యులరిజం ఆడ. ఇక్కడ వీళ్ళకి ఇవన్నీ ఉన్నాయని చెప్పి కథలు పడుతున్నారు. चाइना में आप अपने रिलीजन को प्रमोट नहीं कर सकते हो. तो भाई चाइना में मल्टीपल रिलीजन्स अलाउड है, बट यहाँ पे उनको प्रमोट करना, उनको प्रीच करना बिल्कुल रिस्ट्रिक्टेड है. यहाँ का रूल एकदम सिंपल है. स्टेट के యా నేను కూడా అదే చెప్తున్నా. ఇప్పుడు ఏ హిందూ అయినా, ఏ హిందూకి సంబంధించిన వ్యక్తి అయినా నువ్వు వెళ్ళి మా మతంలో చేరు, మా మతంలో మారు అని చెప్పడం చూసినావా? చెయ్యరు. మరి పక్క మతాల వారు ఏం చేస్తారో మీకు తెలుసు. అదే చెప్తున్నా, చైనా లాగా ఇక్కడ కూడా రిలీజన్ని ప్రమోట్ చేసే థింగ్ ఉండొద్దు. అదే నేను కోరుకుంటున్నా. అంతేగా. నమస్తే భయ్యా, నువ్వు ఆగు భయ్యా, నీ పనిలో ఉన్నా. అరే నమస్తే, ఆగు. టెర్రరిస్టులు ముస్లింస్లో ఉంటారు, హిందూస్లో ఉంటారు, క్రిస్టియన్స్లో కూడా ఉంటారు. ఉంటారా భయ్యా? కమెంట్లో చెప్పు. నేనైతే చూడలేదు. మరి వీడికి బాంబు లగాదే. వాళ్ళ రిలీజన్ పేరు టెర్రరిజం. రిలీజన్ పేరు అరే టెర్రరిజం యాద, నో రిలీజన్ అంటాడు, మళ్ళీ ఆ రిలీజన్ పేరు టెర్రరిజం అంటాడు. బాంబు లగాదే. ధర్మం అడిగి చంపేశారు అంటున్నారు. వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేస్తున్నాడు రా? టెర్రరిజం కి మాకు సంబంధం ఏంట్రా? ఇప్పుడు టెర్రరిస్టులు అందరూ ముస్లింలు కాదు, బట్ ముస్లింలు అందరూ టెర్రరిస్టులే. హిందూస్ లో ఎవడు ఇలా చేయడు బ్రో. ఎవడు బ్రో మీకు చెప్పింది? ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కేసు మీకు తెలుసా? 2023లో కేవలం ముస్లింస్ అన్న పేరుతో వాడు 3 చంపాడు. అరే ఇప్పుడు హమాజ్ అని, మోకిల్ కోబుల్ అని, ఈ అన్ని సంస్థలు అన్ని ముస్లిం ఏరా పేర్లు. हम मुसलमानों के विरोधी नहीं है भैया. इस देश को आजाद कराने में मुसलमानों ने भी सहयोग दिया, पर कायदे में रहेंगे तो फायदे में रहेंगे. దానికి సపోర్ట్ చేస్తాను వాగుతారు. బుర్ర మోకాల్లో ఉన్న వాళ్ళందరూ అన్ఫాలో చేసిండు బ్రో నన్ను. అంటే 170,000 మంది గొర్రెలు ఉన్నారు ఆడ. బాంబు లగాదే. అరే నమస్తే రా బాబు, నువ్వు ఆగు. సో మనోడు చెప్పిన లాజిక్ ప్రకారము ఇట్లా గుళ్ళోకి వెళ్ళి పూజ చేసే ముస్లిమ్స్ ఉన్నారు 1%. అండ్ నెక్స్ట్ అయితే మనం మంచి ఒక అమ్మాయి కూర్చొని ఏదో వాగింది. సో నెక్స్ట్ నాన్ స్టాప్ 7 వీడియోలు కొంతమంది అమ్మాయిల మీద ఉంటాయి. అండ్ మధ్యలో ఒక చెపిరి మన బోనాలు చేసినాం కదా, వాళ్ళ పైన ఉంటుంది అనుకుంటున్నా. మధ్యలో ఏదైనా ట్రెండింగ్ వస్తే మళ్ళీ దాని మీద పడతా. సో వీడియో కనుక నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా రోస్టింగ్ ఎక్కించి ఎడ్యుకేట్ చేయండి. బాయ్. रबा 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 रखल घरने की